ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. పర్లేదు. నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే. ఆహ్, ఆహ్, షూటింగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్‌కెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూంలో స్నానం చేసుకొని బయటికొచ్చాను. బయటికొచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటది. బయట ఒక అద్దం ఉంటది కదా మనకు టాయిలెట్‌లో. సో, టాయిలెట్‌లో అద్దం ఏమవుతది మనకు వేపర్ అయిపోతుంది. అవును. ఏది స్నానం చేసినప్పుడు అవును. మొత్తం వేపర్ వచ్చేస్తది. మనం చూసుకోలేం. సో, ఇమ్మీడియేట్ బయటికొచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్‌గా 3 మార్క్స్ ఉన్నాయి నాకిక్కడ. ఓకే. ఓకే. రెడ్‌గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలాయేమో ఏమో అనుకుంటాం. ఓకే, డన్. సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను. ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటాను. తుడుచుకుంటే వెనక నొప్పొస్తుంది. లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్. సేమ్ మార్క్స్. ఓకే, డన్. అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నాను. ఇది ఇది అసలు ఇది కొట్టలేంది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు. బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు. వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు. నేను ఆ